నీ పుట్టుక మామూలు పుట్టుక కాదమ్మా. నువ్వు కారణజన్మురాలివి. ఆ నాగదేవత ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఆ దేవుడి దయ వల్ల చెట్టుని పుట్టని కాపాడుకోగలిగాము. దీని ద్వారా ఆ నాగదేవత ఏం చెప్పాలనుకుందో నాకు బాగా అర్థమైంది. ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిని మనం గౌరవించాలి. నేచర్ని మనం కాపాడితేనే నేచర్ కూడా మనల్ని కాపాడుతుంది. అక్కా, అక్కా, ఏంటే? ఏంటక్కా అటూ ఇటూ చూస్తున్నావు? ఏం లేదు. ఏం లేదంటావు? ఎవరైనా వస్తున్నారా ఏంటి అలా చూస్తున్నావు? అమ్మా నాన్న ఇంకా రాలేదు కదా, వాళ్ళ కోసం చూస్తున్నాను. అమ్మా నాన్న వస్తారులే అక్క, వాళ్ళ గురించైతే నువ్వు కంగారు పడకు. కంగారేం లేదు, వస్తున్నారా లేదా అని చూస్తున్నానంతే. అవునా? అవునే. అక్క, ఒకటి అడగనా? ఏంటి? కోపం తెచ్చుకోకూడదు. నువ్వు ముందు అడుగు. కోపం తెచ్చుకోవాలో వద్దో అనేది నేను చూసుకుంటాను. అదే అక్క, నువ్వింతసేపటి నుంచి ఎవరి గురించో చూస్తున్నావు. అమ్మా నాన్న కోసం చూస్తున్నానని చెప్పాను కదా. అమ్మా నాన్న కోసం మాత్రమేనా? ఇంకెవరి కోసం చూస్తానే? అక్కా, బావగారి కోసం ఏమైనా చూస్తున్నావా? రాజీ, ఏంటక్కా? నీకెన్నిసార్లు చెప్పాలి బావా గోవా అంటే నీ బుర్ర పగలు కొడతానని? ఏంటక్కా ఎందుకంత కోపం? నన్ను కావాలని ఆట పట్టిస్తున్నావు కదా. నేనే మాట పట్టించాను, అడిగానంతే. అడిగిన విధానం నాకు తెలుసులే. సరే అక్క, ఇంకడగలే. అక్కా, మళ్ళీ ఏంటి? నేనేం అనలేదులే. మరెందుకే పిలిచావు? నువ్వు మళ్ళీ ఆధారి వైపే చూస్తున్నావు కదా. ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను. ఎవరైనా కాదు, ఎవరో ఒకరే కదా. రాజీ, సరే అక్క, ఇక నిజంగానే మాట్లాడను. నవ్వుతున్నావేంటే? నాకు తెలుసులే అక్క. నీకేం తెలుసు? ఈ రోజు బావ గుడిలో హీరో అయిపోయాడు కదా, అందుకే నీ మనసు బావ మీదే ఉందేమో, అందుకే ఎదురు చూస్తున్నావేమో అనుకున్నాను. అంత సీన్ లేదు. అయితే ఎందుకు చూస్తున్నావు? అది ఇంతసేపు నా వెనకాలే తిరుగుతూ ఉన్నాడు కదా, ఇంతలోపే ఏమైపోయాడా అని చూస్తున్నానంతే. అంతకు మించి వేరే ఏం లేదు. అంటే ఇంతసేపు నీ వెనకాల తిరిగినవాడు కనిపించకపోతే నీకేమనిపించింది? నాకేమనిపించలేదు. అక్కా, నువ్వేం కంగారు పడకు. రిషికేదో అర్జెంట్ పనుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అవునక్క, హైదరాబాద్లోనే ఏదో పనుందంట, అది చూసుకుని వస్తానన్నాడు. నువ్వెప్పటికప్పుడు అన్ని వివరాలు బానే తెలుసుకుంటావే. అవునక్క, హైదరాబాద్లోనే ఏదో పనుందంట, అది చూసుకుని వస్తానన్నాడు. నువ్వెప్పటికప్పుడు అన్ని వివరాలు బానే తెలుసుకుంటావే. అందరూ ఇక్కడే ఉన్నారా? అవును పెదనాన్న. బయలుదేరదామా? రిషి ఏడి? రిషి కనిపించట్లేదు. పెద్దమ్మ, అతను తర్వాత వస్తానన్నాడు. తర్వాత వస్తా అన్నాడా? అవును, ఏదో అత్యవసర పని హైదరాబాద్లో ఉందని చెప్పాడు, అది చూసుకుని వస్తానన్నాడు. అలా అయితే సరే, పదండి మనం బయలుదేరదాం. పద.